హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి నేనేం డైలీ రొటీన్ అయితే ఏం షూట్ చేయలేదండి. ఆ రోజు వచ్చేసి ఓన్లీ ఒక రెసిపీ షేర్ చేద్దామనేసి అయితే వీడియో స్టార్ట్ చేశానండి. పండు మిరపకాయ చింతకాయ తొక్కండి, నా ఫేవరెట్ అండి. పచ్చళ్ళు నాకు ఈ చింతకాయ పండు మిరపకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి, చిన్న ఉన్నప్పటి నుంచి. ఇంకా అది కూడా నేను చేసేటప్పుడు ఇంకా మీకు కూడా వీడియో తీసి పెడదామనేసి అయితే ఇంకా నేను ఎలా సింపుల్గా చేస్తానో మీతోనైతే షేర్ చేద్దామనేసి అయితే వీడియో స్టార్ట్ చేశానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే చూస్తున్నారు కదండి, నేను ఫస్ట్ చింతకాయని మెజర్మెంట్ వచ్చేసి ఈక్వల్ తీసుకున్నానండి. అంటే 100 గ్రామ్స్కి 100 గ్రామ్స్, పావు కిలోకి పావు కిలో, అలా ఈక్వల్ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. నేను వచ్చేసి చింతకాయ ఆ రోజు సరిగ్గా ఏమంటారు క్వాంటిటీ అయితే గుర్తులేదండి. కాకపోతే ఎప్పుడు తీసుకున్నా ఈక్వల్గానే తీసుకుంటానండి. అంటే సేమ్ మెజర్మెంట్స్లో రెండు కూడా తీసుకుంటాను. ఇంకా చింతకాయలను మంచిగా వాష్ చేసుకోవాలండి. ఇంకా ఏమంటారు తొక్కలు, ఆకులు అవన్నీ ఉంటాయి కదండి, నీట్గా వాష్ చేసి మంచిగా తుడుచుకొని ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇలా రోట్లో దంచాలండి. కొంచెం ఉప్పు మళ్ళా పసుపు వేసి కొంచెం కచ్చపచ్చగా దంచితే సరిపోతుందండి. టోటల్గా దంచిన అవసరం లేదు. ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. లోపల ఇత్తు మాత్రం నలగొద్దండి. ఇత్తు నలగకుండా మామూలుగా పైన పైన కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇంకా మన రోలు చిన్నది కదండి, అందుకోసమే చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసి ఇంకా వేస్తున్నాను. చెప్పాను కదా, కొంచెం రాక్ సాల్ట్, మళ్ళా ఉప్పు. దీనికి మెజర్మెంటు అంటూ ఏం లేదండి. ఈ ఉప్పుకు మామూలుగా కొంచెం ఆ చింతకాయ ఉప్పులో ఊరుతుంది కదండి, అంత మెజర్మెంట్ మాత్రమే వేసానండి. కాకపోతే ఉప్పు ఎంత వేసామో మనం మళ్ళీ తర్వాత చూసుకోవచ్చండి పచ్చడి చేసేటప్పుడు. నేను కొద్దిగానే వేసి అలా పైన పైన దంచానండి. ఇంకా నాకైతే రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఇంకా మనకు అంత ఫెసిలిటీ లేదండి, రోలు తెచ్చుకొని రుబ్బుకొని అంత ఫెసిలిటీ లేదు. ఇలా చిన్న చిన్నవి అయితే ఓకేనండి. ఇంకా చూస్తున్నారు కదండి వీడియోలో, ఇలా కొంచెం కచ్చపచ్చాగా ఇత్తు నలగకుండా దంచుకోవాలి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా పచ్చళ్ళు రాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తానండి సింపుల్గా. ఇంట్లో వాళ్ళందరూ అయితే ఇష్టంగానే తింటారు. నాకు కూడా ఇలా సింపుల్గానే ఇష్టం అండి. చింతకాయ తొక్కు అనేసి చింతకాయ తొక్కు, ఇంకా ఓన్లీ చింతకాయ తొక్కు అంటే ఇష్టం ఉండదండి. దాంట్లో పండు మిరపకాయ, చింతకాయ వేసి చేస్తే తొక్కు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా డైలీ తినమన్నా తింటానండి, అంత ఇష్టం అండి పండు మిరపకాయ, చింతకాయ తొక్కు అంటే. ఇంకా వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇంకా నేను కూడా వీడియో తీసి పెడితే రాని వాళ్ళు కూడా ఈజీగా చేస్తారనేసి అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఇంకా పండు మిరపకాయలు అయితే మంచిగా ఫ్రెష్గా ఉన్నాయండి. అదే రోజు మార్నింగ్ తీసుకొచ్చాను మా వారు. ఇంకా వీడియో కూడా తీద్దామనేసి అయితే ఈవినింగ్ టైంలో అయితే స్టార్ట్ చేశాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకుండా కమెంట్ చేయకపోతే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ లైక్ మళ్ళా కమెంట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్క లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా చెప్పాను కదండి, మన రోల్ కొంచెం చిన్నదని, అందుకోసమే కొద్దిగా దంచుతున్నాను. ఇంకా మీ దగ్గర మాత్రం పెద్దది ఉంటే ఒకటేసారి అయితే దంచుకోవచ్చండి. ఇంకా నా దగ్గర చిన్నది ఉందండి, ఇంతకంటే పెద్దదైతే లేదు. ఎక్కువ క్వాంటిటీ అయితే ఏం చేయనండి. ఎవ్రీ టైం మామూలుగా ఒక 10-15 డేస్కి సరిపడా చేస్తాను. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కచ్చపచ్చగా పసుపు, రాక్ సాల్ట్ వేసుకొని దంచుకోవాలి.
ఇంకా దంచిన చింతకాయని పక్కన పెట్టేసి ఇవి కూడా పండుమిరపకాయలు మంచిగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని మంచిగా ఆరిన తర్వాత ఇప్పుడు తొడిమలు తీసేసి ఇవి కూడా దంచుకోవాలండి. కాకపోతే చిన్నది కదా రోలు, కొంచెం చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసి ఇది కూడా కచ్చపచ్చగా దంచుకోవాలి. మళ్ళీ మనం లాస్ట్లో మిక్సీ వేస్తానండి, అందుకోసమే కచ్చపచ్చగా దంచుతున్నాను. ఒకవేళ మీ దగ్గర పెద్ద రోలు ఉంటే ఫైనల్గా మిక్సీ చేసేటప్పుడు మీ దగ్గర రోలు ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చండి. ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా చాలా బాగుంటుంది. మిక్సీలో పచ్చళ్ళు చేసేదానికన్నా ఇలా రోటి పచ్చళ్ళు చేస్తే చాలా బాగుంటుందండి. చెప్పాను కదా, నాకు చాలా ఇష్టం అండి. ఫ్యూచర్లో ఆ ఫెసిలిటీ వస్తే కనుక ఖచ్చితంగా రోట్లో నూరి మీకు వీడియో తీసి పెడతానండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఇంకా మనకు ఫాస్ట్గా నలుగుతుంది కదా. ఇంకా ఇది కూడా కచ్చాపచ్చగా అయితే దంచుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నిన్న ఉగాది ఫెస్టివల్ అయితే అయింది కదండి, ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి. ఇంకా మేమైతే చాలా బాగా చేసుకున్నామండి. ఇంకా ఉగాది మనకు పెద్ద పండుగ కదండి. నేను వీడియో అయితే తీసానండి, మీకు రేపన్నా ఎల్లుండన్నా పోస్ట్ చేస్తాను. మీరు అందరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి. బిలేటెడ్గా అందరికీ హ్యాపీ ఉగాది. ఇంకా ఇవి కూడా మంచిగా కచ్చపచ్చగా దంచిన తర్వాత వీడియోని చూస్తుండండి, ఎక్కడ స్కిప్ చేయకండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సింపుల్గా చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మా ఇంట్లో పిల్లలైనా మా వారైనా ఇలా సింపుల్గా చేస్తేనే ఇష్టపడతారండి. నాకు కూడా ఇలా సింపుల్గా చేస్తే ఇష్టం అండి. ఇంకా ఏంటి అండి విశేషాలు. ఉగాది నిన్న అయిపోయింది కదండి. ఇంకా ఉగాది రోజు కన్నా నెక్స్ట్ డే చాలా పని ఉంటుంది కదా. ఇంకా వీడియో అయితే పెడదామనేసి అయితే ఇప్పుడే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేస్తున్నానండి. వీడియోస్ని ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి. డైలీ పెడుతున్నాను, షార్ట్స్ పెడుతున్నాను, మళ్ళీ లాంగ్ వీడియోస్ పెడుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి ఫ్రెండ్స్, ఓకేనా. కవిత నిహారిక అయితే ఉంటుందండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో కండి, ఓకేనా. ఇంకా మా నిత్య కూడా స్మైలీ నిత్య అనే ఛానల్ కూడా ఉందండి. తను షార్ట్స్ చేస్తుంది సాంగ్స్కి. తన ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో చూస్తున్నారు కదండి, ఇలా కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. ఇంకా దీంట్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉండేనండి. ఇంకా దాంట్లోనే ఈ పండు మిరపకాయలు దంచింది కూడా వేస్తున్నాను. కొంచెం సాల్ట్ ఉండే, రాక్ సాల్ట్. ఇంకా అదే కాంచు సీసాలు అయితే వేస్తున్నాను. ప్లాస్టిక్లో వేయడం కన్నా స్టీల్లో అయితే అస్సలు వేయకూడదండి. ఒకవేళ ప్లాస్టిక్ అన్నా కావచ్చు, ఇలా సెరామిక్ది బౌల్ అయినా కావచ్చు, కాకపోతే ఎయిర్ టైట్ కంటైనర్ అయితే ఉండాలి. ఇంకా మిగతావి కూడా మంచిగా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇంకా పండు మిరపకాయ కూడా దంచడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అదొక కాంచు సీసాలో పెట్టుకున్నాను. ఇంకా చింతకాయ కూడా కచ్చపచ్చగా దంచాను కదండి, గుర్తుపెట్టుకోండి, గింజ నలగకుండా మాత్రమే మనము దంచుకోవాలండి. ఇంకా అది కూడా వేరే దాంట్లో కాంచు డబ్బాలో కాంచు సీసాలో వేసి స్టోర్ చేసుకోవాలండి.
ఇది అంటే పెద్దది నా దగ్గర లేదండి, అందుకోసమే చిన్న చిన్న వాటిలో స్టోర్ చేస్తున్నాను. ఇంకా ఇది అంతా ఒక రోజు నానాలండి. ఇంకా నెక్స్ట్ డే కూడా మీకు వీడియో కంటిన్యూషన్ అయితే చూపించానండి. ఇంకా ఫుల్ ప్రాసెస్ ఉంటుంది కదా మన వీడియోలో, అలా అనేసి అయితే ఇంకా దీనికి కంటిన్యూషన్ ప్రాసెస్ కూడా చూపించాను ఇదే వీడియోలో. ఇదంతా ఒక నైట్ అంతా నానాలండి ఉప్పులో. అప్పుడే మనకు చింతకాయలో ఉన్న గింజలు ఉంటాయి కదండి, అవి ఈజీగా బయటకు వస్తాయి. చూపిస్తాను మీకు వీడియోలో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని అందుకనే అంటున్నాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం వల్ల మంచిగా పిన్ టు పిన్ అంతా అర్థమవుతుంది, ఫుల్ ప్రాసెస్ అనేది అర్థమవుతుందండి. ఇంకా ఈ 2 చిన్న చిన్న సీసాల నిండా అయ్యిందండి. ఇంకా పండు మిరపకాయ వేరొక సపరేట్ బౌల్లో, ఇవి ఒక సపరేట్ బౌల్లో వేసి పెట్టుకోవాలి. ఇంకా మూత పెట్టేసి నెక్స్ట్ డే మీకు మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఒక్క రోజు మాత్రం ఇలా మొత్తంగా నానాలండి ఉప్పులో. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే ఒక ప్లేట్లో అంతా తీసేసుకొని ఇంకా ఆ చింతకాయల నుంచి గింజలన్నీ సపరేట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనము ఉప్పు పసుపు వేసి నానబెట్టాం కదా చింతకాయలని, కాబట్టి గింజలు ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదండి. ఇంకా చూస్తున్నారు కదా గింజలన్నీ మంచిగా సపరేట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చింతకాయలు మళ్ళా పండు మిరపకాయలు కలిపి నూరుకొనైనా నూరుకోవచ్చు, లేకపోతే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఏది అవైలబుల్గా ఉంటే మీ దగ్గర అది చేసుకోవచ్చు అండి. దీనికి ఒక పొడి కూడా చేయాల్సి ఉంటుందండి. ఏం పొడి అంటే ధనియాలు జీలకర్ర మెంతుల పొడి ఒక్కొక్క స్పూన్ వేస్తే సరిపోతుందండి, మీ క్వాంటిటీని బట్టి. నేనైతే ఒక స్పూన్ ధనియాలు మళ్ళీ ఒక స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, అవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అంతేనండి. ఇంకా టోటల్గా అన్నీ కలిపి ఇలా మిక్స్ చేసుకుంటే అయిపోయిందండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం చింతకాయని తీసి పక్కన పెట్టి పోపు పెట్టేసుకుంటే ఇంకా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి. నేనైతే పోపు అయితే మొత్తం అయితే ఏం పెట్టలేదండి. ఇంకా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పోపు పెట్టుకుంటే మనకు ఫ్రెష్గా చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఎలా ఉందండి వీడియో? నేను చేసే ప్రాసెస్ అయితే ఎవ్రీ టైం ఇలాగే చేస్తానండి. ఒకవేళ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది కింద కామెంట్ చేయండి. అంతేనండి. వీడియో వచ్చేసి ఈ 2 చిన్న జారుల నిండా అయిందండి. ఇంకా నాకైతే ఒక 15 రోజుల దాకా అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది, సింపుల్ వేలో. ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెడతాం కదండి, ఇంకా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. మర్చిపోకండి, పోపులో ఇంగు వేయడం అస్సలు మర్చిపోకండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియో మాత్రం నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం, ఒక లైక్ చేసి వెళ్ళండి, ఓకేనా? కమెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.